హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాత్వి ఛానల్. ఈరోజు మనం చిన్నపిల్లలకి ఎంతో ఇష్టమైన డోనట్స్ బేకరీ స్టైల్లో ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకుందాము. నేను దీనికి 1 కప్ మైదా తీసుకుంటున్నానండి. ఇక్కడ మనం ఈస్ట్ అనేది అసలు యూజ్ చేయకుండా ప్రిపేర్ చేసుకుంటున్నాము. బేకరీలో అయితే ఈస్ట్ కంపల్సరీగా యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ 1/2 కప్పు షుగర్ పౌడర్ తీసుకున్నాము, 1/2 స్పూను బేకింగ్ పౌడర్, 1/2 స్పూను బేకింగ్ సోడా, లిటిల్ బిట్ కొంచెం సాల్ట్ తీసుకోవాలి. వీటిని అన్నింటినీ మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మైదా తీసుకున్న కప్పుతోనే 1/2 కప్ మిల్క్ తీసుకొని పిండిలో కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని అంతా కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక 1 స్పూను లెమన్ తీసుకుంటున్నాను. ఇక్కడ పిండిలో ఈ లెమన్ కూడా వేసుకొని పిండినంతా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ 1 స్పూను నెయ్యి తీసుకోవాలి. నెయ్యిని ఈ పిండిలో వేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ సాఫ్ట్గా చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పిండి పైన ఒక తడి క్లాత్ను పిండంతా క్లోజ్ అయ్యేటట్టుగా వేసుకొని ఒక 2 అవర్స్ పిండిని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవటం వల్ల మనకి డోనట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి అవసరమైన పిండి అనేది ఆ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. మనం ఇక్కడ ఈస్ట్ యూజ్ చేయకపోయినా కానీ పిండి చాలా సాఫ్ట్గా వచ్చింది. నెక్స్ట్ ఈ పిండిని 3 పార్ట్స్గా చేసుకొని 1 పార్ట్ తీసుకొని చపాతీలాగా ఈ విధంగా చేసుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా చపాతీ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా చేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్న ఈ బౌల్తో సర్కిల్ షేప్లో ఈ విధంగా బౌల్తో ప్రెస్ చేసుకుంటే సర్కిల్ షేప్ అనేది మనకి కట్ అవుతుంది. నెక్స్ట్ ఒక వాటర్ బాటిల్ క్యాప్ తీసుకొని ఈ విధంగా మిడిల్లో ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ మిడిల్ పార్ట్ తీసేసేయాలి. ఈ విధంగా మనకి డోనట్ షేప్ వస్తుంది. మార్కెట్లో డోనట్ కట్టర్ ఉంటుందండి. ఆ కట్టర్తో అయితే మనం ఈజీగా డోనట్స్ అనేవి కట్ చేసుకోవచ్చు. పిండినంతా ఈ విధంగా ప్రిపేర్ చేసుకో. నెక్స్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న డోనట్స్ను ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. కంపల్సరిగా మీడియం ఫ్లేమ్లోనే మనం వీటిని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే పైనంతా మాడిపోయి లోపల మాత్రం పిండి అనేది పచ్చి పచ్చిగా ఉంటుంది. అందుకని లో ఫ్లేమ్లోనే మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం ఈస్ట్ అనేది అసలు యూజ్ చేయలేదండి. అయినా కానీ మన డోనట్ చూశారు కదా, సేమ్ ఈస్ట్ యూజ్ చేసుకొని చేస్తే ఎలా వస్తాయో అలానే వచ్చాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ వీటిని మనం చాక్లెట్ సిరప్తో డెకరేట్ చేసుకుందాము. నేను ఇక్కడ 3 స్నిక్కర్స్ చాక్లెట్స్ తీసుకుంటున్నాను. ఒక బౌల్లో హాట్ వాటర్ తీసుకొని ఈ బౌల్లో చాక్లెట్స్ని వేసుకొని ఈ విధంగా మెల్ట్ చేసుకోవాలి. వీటిని ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న డోనట్స్ని ఈ చాక్లెట్ సిరప్లోకి డిప్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా డిప్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను జామ్ తీసుకున్నానండి. జామ్లో కూడా ఈ విధంగా డిప్ చేసుకోవాలి. చూసారు కదా, అంటే డిఫరెంట్ వెరైటీస్గా తీసుకున్నాను. చాక్లెట్ సిరప్, జామ్ అండ్ షుగర్ పౌడర్. వీటిలో ఏది ఉన్నా మన దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇది షుగర్ పౌడర్ అండి. ఇది షుగర్ పౌడర్లో కొంచెం ఇలాచీ తీసుకున్నాను. ఇందులో వీటిని మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఈ డోనట్స్ని కొంచెం చల్లారిన తర్వాత ఈ షుగర్ పౌడర్లో వేసుకొని ఈ విధంగా డిప్ చేసుకోవాలండి.
పూర్తిగా చల్లారిందాక ఉండకూడదు, కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసుకుంటే ఆ షుగర్ పౌడర్ అంతా అనేది వాటికి పడుతుంది. చూసారు కదా, చాలా సింపుల్గా ఈజీగా బేకరీ స్టైల్లో డోనట్స్ని మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాము. మీరందరూ కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.